సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఏడాది పాలన సూపర్ 6 అమలుపై ప్రత్యక్షంగా వివరణ. కుప్పంలో చంద్రబాబు పర్యటన, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తుమ్మసి గ్రామంలో ప్రజావేదిక సభలో ప్రసంగం. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది స్వర్ణకుప్పం చేస్తారని హామీ. ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామన్న కొండా సురేఖ భర్త మురళి వ్యాఖ్యల మీద కలకలం. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు. సురేఖల శాసనసభ్యత్వం రద్దు చేయాలని వినతి. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. నటి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సిద్ధార్థ్. కర్నూలు, విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసు ప్రారంభించిన మంత్రులు బీసీ జనార్దన్, టీజీ భరత్. ఇప్పటికే కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికీ దక్కని ఊరట. రిమాండ్లో ఉన్న 2 అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ మరోసారి డిస్మిస్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 4న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభ. దేశంలోనే మొదటిసారి గ్రామస్థాయి నేతలతో నేరుగా ఖర్గే సమావేశం. ఏర్పాట్లు సమీక్షించిన డిప్యూటీ సీఎం భట్టి. 30 ఏళ్ల నాటి కోయంబత్తూర్ పేలుళ్ల కేసు నిందితులు రాయచోటిలో అరెస్ట్. మారు పేర్లతో రహస్య జీవనం సాగిస్తున్న అన్నదమ్ములు. స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్న చెన్నై ఐబీ పోలీసులు. అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు త్వరలో నోటిఫికేషన్. 4 మండలాల్లో 42,226 ఎకరాల సేకరణ. మెట్ట భూములకు ఎకరానికి 1000 గజాల నివాస స్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాట్. పెరుగుతున్న ఓలా, ఓబర్, ర్యాపిడో సర్వీస్ ఛార్జీలు. పీక్ అవర్స్లో ధరలు 2 రెట్లు. అధిక ధరలు వసూలు చేసుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ బెయిల్ మీద విడుదల. అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ మంజూరు. ఫిబ్రవరి 16న అరెస్టు మొదలు. 137 రోజులుగా జైల్లో ఉన్న వంశీ. విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలు, గోవులను రక్షించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పిలుపు. తమిళనాడులో పవన్ మీద కేసుకు ఖండన. లిక్కర్ కేసులో 2వ రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి. విజయవాడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న సిట్ తప్పుల మీద తప్పులు చేస్తుందంటూ జైలు దగ్గర సిట్ మీద చెవిరెడ్డి వ్యాఖ్యలు. మొదటిసారిగా స్పందించిన సిగాచి కామినీ యాజమాన్యం. పాస మైలారం పేలుడు మృతులకు 1 కోటి చొప్పున పరిహారం. బీమా క్లెయిమ్స్ చెల్లింపుకు ఒప్పుకోలు. 40 మంది చనిపోయినట్టు నిర్ధారణ. పాస మైలారం ఘటనలో మృతుల సంఖ్య తగ్గించి చెప్తున్నారని బంధువుల ఆరోపణ. మార్చురీకి 45 మృతదేహాలు వస్తే అధికారులు లెక్కలు మార్చి చెప్తున్నారంటూ ఆందోళన. ఇంకా మొదలు కాని సిగాచి కంపెనీ భవన శిథిలాల తొలగింపు. వర్షం కారణంగా నిలిచిన సహాయక చర్యలు. గల్లంతైన వారు శిథిలాల కిందనే ఉన్నట్టు అనుమానాలు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం ఇప్పటికే హైదరాబాదులో అమలు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం కొత్త యంత్రాలు వస్తున్నాయన్న రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంట్రాక్టులు దక్కించుకుని దందాలు చేస్తున్నారని, ఆంధ్రోలు మంచిగా చెప్తే వినరని విమర్శలు. కిలోమీటర్ల సర్దుబాటు పేరుతో మరోసారి పెరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ టిక్కెట్ ధరలు. ఉచిత బస్సు ప్రభావం పురుష ప్రయాణికుల మీద పడుతోందన్న విమర్శలు. మేడారం జాతర తేదీలు ఖరారు చేసిన పూజారులు. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు మహాజాతర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి పూజారుల విజ్ఞప్తి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఈడీ సోదాలు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో 100 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలకృష్ణ. యూరియా కొరత మీద కేంద్రానికి తెలంగాణ మంత్రి తుమ్మల లేఖ. రాష్ట్రానికి సరిపడేంత యూరియా కేటాయించాలని వినతి. నడ్డాతో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డికి కూడా తుమ్మల లేఖ. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం. ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు. పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో భారీ వర్షాలు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచన. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం. భారీ వరదలకు విరిగిపడ్డ కొండ చర్యలు. 15 మంది మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. వైమానిక దళ సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం. జీఎస్టీ స్లాబ్లో మార్పులకు కేంద్రం కసరత్తు. మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే దిశగా చర్యలు. 12% తొలగించి 5% స్లాబ్ తీసుకొచ్చే యోచన.
జీఎస్టీ కౌన్సిల్లో ప్రకటించే అవకాశం.